మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చి 11 అవుతుంది. ఇది ఏమంటారు, సింధీ కాలనీ టు సనత్ నగర్ వెళ్ళాలి. 1.4 కిలోమీటర్ పికప్ డిస్టెన్స్ చూపిస్తున్నది. నడవండి వెళ్దాం. ఒక జిరాక్స్ మిషన్ ఉందంట లోడింగ్కి, వెళ్దాం నడవండి. మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాము. చాలామందికి పోటర్ ఆఫీసు రూట్ తెలియదు కదా. ఈ బేగంపేట్ రోడ్లో పోటర్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చింది పికప్ మనకి. ఇప్పుడు ఇది బేగంపేట్ రోడ్లో పిల్లర్ నెంబర్ 1293 కాడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఈడ పిజ్జా హట్ ఉందా, పిజ్జా హట్ ఉంది. ఈడ V9 హాస్పిటల్ ఉన్నది. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముందట కరాచీ బేకరీ కూడా ఉంటుంది, దానికి ముందు లెఫ్ట్. ఈ హాస్పిటల్ దాటంగానే లెఫ్ట్, ఈ లెఫ్ట్. ఈ లైన్లో కొంచెం ముందు పోగానే ఇక్కడ మన ట్రాలీలు అన్నీ కనిపిస్తాయి. మనకు అర్థమైపోతుంది ఇన్న ఆఫీస్ ఉందని. ఇక్కడ కనిపిస్తున్నాయి ముందట రైట్ సైడ్లో ట్రాలీలు. ఈడ కూడా ఒకటి ఉన్నది పోటర్ బండి. వీళ్ళందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకోవటానికి వస్తారు అన్నట్టు. ఇవన్నీ పోటర్ ఆఫీస్ కోసమే వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తుందా బోర్డు, ఇది మన పోటర్ ఆఫీస్. అర్థమైంది అనుకుంటా. సింధీ కాలనీకి వస్తుంది ఏరియా. చలో మనమైతే మన కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన జిరాక్స్ మెషిన్ లోడ్ అయిపోయింది వెహికల్. మనము వచ్చేసినాము సనత్ నగర్కి. డ్రాప్ డిస్టెన్స్ చెప్పలే కదా, 7.5 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. ఇంకో 1 కిలోమీటర్ చూపెడుతున్నది సనత్ నగర్లో. ముందట వాటర్ ట్యాంక్ ఉంటుందంట, అక్కడ నుంచి రైట్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్ అని చెప్పిండు. పోతున్నాం ఇక చూద్దాం. ఇవన్నీ బట్టల దుకాణాలు. సండే అయితే మొత్తం రోడ్ మొత్తం ఇక్కడ మార్కెట్ ఉంటుంది. సండే మార్కెట్. సెకండ్ హ్యాండ్ సామాన్లు అవి ఇవి బట్టలు అన్నీ అమ్ముతారు. ఈ రోడ్ మొత్తం మార్కెటే ఉంటుంది సండే పూట. చోర్ బజార్ అంటారు. మనం ఈ వాటర్ ట్యాంక్ క్రాస్ అయినాక రైట్ తీసుకోమన్నాడు. ఏది రైట్? ఈ రైట్ అనుకుంటా. ఇంట్లోకి దీని లోపలికి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. సో మన బుకింగ్ అయితే అయిపోయింది. అమౌంట్ ఇది వేరే బుకింగ్ వస్తుంది అనుకుంటా. వెళ్ళిపోయింది, చూద్దాం. 550 ఎక్కడ డ్రాపు సనత్ తీసేసుకుందాం. 1 మోర్ పాయింట్ ఉన్నది. ఆ బుకింగ్ డీటెయిల్స్ చెప్తాను మళ్ళీ. ఈ బుకింగ్ అయిపోయినాక దీన్ని కలిపి చెప్తాను. దీనిది అయితే వచ్చి పికప్ వచ్చేసి ఇక్కడనే సనత్ నగరు. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి బోరబండ, సెకండ్ డ్రాప్ వచ్చేసి మాదాపూర్. అమౌంట్ వచ్చేసి 530. పికప్ ఎంత దూరం ఉందో చూద్దామా. పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉన్నది. 1.5 కిలోమీటర్. నడవండి వెళ్దాం లొకేషన్కి. మనము పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇది మస్జిద్ జాఫరియా రోడ్ అంట.
చూద్దాం. ఈ రైట్ చూపెడుతున్నది, ఇక్కడ పక్కన ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి. లేకపోతే ముందు రైట్ తీసుకుందాం. ముందు ఒక రైట్ ఉంది, ఈ రైట్ తీసుకొని ఫోన్ చేద్దాం. డెస్టినేషన్ రైట్ సైడ్లో ఉందంట. ఫోన్ అయితే చేద్దాం ఇక్కడ పక్కన ఆపి. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. రెండు ఒక్కొక్క దగ్గర దిగుతాయి అనుకుంటా, ఇంకేంలో ఇవే. మన ఫస్ట్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 6.7 కిలోమీటర్స్. ఇంకొక సైకిల్ వేసిండు అన్నట్టు, అది ఫస్ట్ డ్రాప్ పాయింట్లో డ్రాప్ చేయాలంట. ఇది మన ఫస్ట్ డ్రాప్ పాయింట్ డిస్టెన్స్. చలో వెళ్దాం, నడవండి. ప్రస్తుతానికి మనము శ్రీరామ్ నగర్ కాలనీ వరకు అయితే వచ్చినాము. ఇంకో 1.5 కిలోమీటర్ చూపిస్తున్నది ఫస్ట్ డ్రాప్ లొకేషన్. ఈ నుంచి రైట్ అంట. ఏ గలీలకు తీసుకుపోతాడు. ఇంకా లోపలికి పోతున్నాం. కస్టమర్ ఫోన్ చేస్తున్నట్టున్నాడు, ఒక నిమిషం. ఇదంతా బోరబండ ఏరియా కిందికి వస్తుంది. బోరబండలో మన ఫాతిమా నగర్ రోడ్. ముందట డౌన్ చూపెడుతున్నది. వచ్చేసినాం లొకేషన్కి. డౌన్ దిగినాక లెఫ్ట్కి చూపెడుతుంది. లెఫ్ట్ అయితే తీసుకున్నాము. రైట్ అంట. కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం. చలో, ఒక సైకిల్ ఉండే అది ఇచ్చేసినాను. ఇప్పుడు సెకండ్ డ్రాప్కి వెళ్దాము. రా 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 ఎంత 4.7 చూపెడుతుంది. చలో, ఇది కూడా కాల్ చేసేద్దాం. నడవండి వెహికల్. ఇక్కడ నుంచి డౌన్ అంట. ఈ డౌన్ ఎట్లా ఉన్నది చూడండి. తేడాలు వస్తే బండి ఉల్టాంచిపోతుంది. రెగ్యులర్ వచ్చేటోళ్ళకి అంటే వాళ్ళకి ఏమనిపించదు, కానీ అరే ఇక్కడ రాగానే ఇది మళ్ళీ కాలనీ లెక్క అయిపోయింది. ఇది బంజారాయిల్స్ కిందకి వస్తుందో ఏందో మళ్ళీ.
వచ్చేసినాము లొకేషన్కి. ప్రస్తుతానికి రోడ్ నెంబర్ 36లో ఉన్నాము. ఈ లెఫ్ట్ తిరగంగానే లెఫ్ట్కి ఉన్నది లొకేషన్. ఈ లెఫ్ట్ టర్నింగ్. ఇది మన లొకేషన్. వెహికల్ అన్లోడ్ చేసి ఏమంటారు పేమెంట్ తీసుకొని ట్రిప్ ఇడికి క్లోజ్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇందాకలా చూపిస్తుంటే బుకింగ్ వచ్చింది కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫస్ట్ బుకింగ్ 357. కంపెనీ ఇంత కట్ చేసుకుంది 60 రూపాయలు, మనకి ఇంత ఇచ్చింది. ఇది ఫస్ట్ బుకింగ్. ఇది రెండో బుకింగ్. మల్టీ పాయింట్ తీసుకున్నాం కదా మనం, ఏమంటారు సనత్ నగర్ టు బోరబండ టు మాదాపూర్. ఇది డీటెయిల్స్, బుకింగ్ డీటెయిల్స్. 530 రూపీస్ అయినది. కంపెనీ 90 రూపీస్ తీసుకున్నది. మనకి 439 రూపీస్ వచ్చినాయి అన్నట్టు. ఇప్పటివరకు ఈ రెండు బుకింగ్లు కలిపి అమౌంట్ 736 రూపీస్ ప్రస్తుతానికి అయితే వచ్చింది. టైం ఇప్పుడు 1 అవుతుంది. చూద్దాం సాయంత్రం వరకు ఇంకేమవుతుందో. ఇప్పుడే కొంచెం ముందు రాగానే మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. జూబ్లీ హిల్స్ టు తెల్లాపూర్ అంట, మై ఫేర్ విల్లాస్ అంట, ఉస్మాన్ నగర్ రోడ్. పికప్ అమౌంట్ ఇంత వచ్చింది. క్యాష్ కలెక్ట్ ఇంత చేసుకోవాలంట, మిగతా ఆన్లైన్ ఇస్తాడు. అది పికప్ డిస్టెన్స్ చూద్దాం ఎంత వస్తుందో. అమ్మ జల్దీ. పికప్ 3.2 కిలోమీటర్స్. చలో వెళ్దాం, నడవండి. పికప్కి వెళ్తున్నాను. ఇంకా 2.2 కిలోమీటర్స్ ఉన్నది. ఫుల్ ట్రాఫిక్ జామ్లా పసాంచిపోయిన. ఇప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేసి డ్రైవర్ రీజన్ పెట్టిండు అనుకో, అదో లేనిపోండి ఎత్తిన. పికప్కి వెళ్ళే టైంలోనే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. జూబ్లీ హిల్స్ లోపట నుండి అక్కడ వరకు అన్నీ ఆగున్నాయి బండ్లు. కస్టమర్ అయితే ఫోన్ ఏం చేస్తలేడు, జల్దీరా అది ఇది అని. ఏందో చలో మెల్లమెల్లగా మూమెంట్ అయితే స్టార్ట్ అయింది బండి. మనము పికప్ లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ ఉందంటే. చాలాసేపు అయింది పికప్ తీసుకొని. కస్టమర్ ఏమంటాడేమో. ఒకసారి కూడా ఫోన్ అయితే చేయలేడు కస్టమర్. నేను కూడా ఫోన్ చేయలేదు కస్టమర్కి. ఏం మెట్రల్ ఉంటుందో ఆడికి పోయి అయితే చూద్దాం. డెస్టినేషన్ రైట్ సైడ్ ఉందంట. రైట్కి ఆగి ఫోన్ చేద్దాం. ఫోన్ అయితే చేద్దాం. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఒక ఐటమ్ ఉన్నది, ఇక్కడ నుంచి లోడ్ చేసుకున్నాం. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి చూద్దాం అప్పుడే డ్రాప్ ఎంత ఉందా. డ్రాప్ వచ్చేసి 17 కిలోమీటర్స్. చాలా వెళ్దాం, నడవండి. లోడ్ చేసుకున్నాము. రోడ్ నెంబర్ 52 దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కింద నుంచి చూపెట్టింది అన్నట్టు రోడ్. దీని కింద నుంచి బండి ఎక్కుతూనే లేదు. ఇక ఈ కార్ వస్తుందా అందులో నుంచి, మళ్ళీ అటు రివర్ తీసుకొని ఇటు ఫ్లైఓవర్ నుంచి వెనకాల నుంచి వచ్చిన. చాలా ఇట్లా చడా ఉన్నది. డైరెక్ట్
బండి ఎక్కుతానే లేదు. మళ్ళీ రివర్స్లో మెల్లమెల్లగా పోయి ముందటికి మలుపుకొని వచ్చిన అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా 15 కిలోమీటర్స్ చూపెడుతున్నది. ఇప్పుడే స్టార్ట్ అయినా మా నుంచి. ఇంకో 5 కిలోమీటర్స్ ఉన్నది. విప్రో సర్కిల్ రోడ్ ఇది. ఏమంటారు, ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది. వర్షం పడే కంటే ముందే ట్రిప్ ఇది అన్లోడ్ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఆపి మళ్ళీ కవర్ వేసుకొని అన్నీ చేసేది ఉంటుంది. మళ్ళా ఇంకో 5 కిలోమీటర్స్ పెడుతుంది డిస్టెన్స్. వర్షం స్టార్ట్ కాక ముందుకి ఈ ట్రిప్ అయిపోవాలి. మొత్తంలో లొకేషన్కి చేరుకున్నాము. రోడ్డు బేకార్ ఉంది. మైఫేర్ విల్లాస్ అంట. మనదైతే ఈడికే చూపెడుతుంది, ఇళ్ళకే చూపెడుతుంది. చూద్దాం, కస్టమర్ కాల్ చేసి కస్టమర్కి ఫోన్ చేసి పిలిపిద్దాం వీడికి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఇది మన క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. 478. ఏది కమిషన్ మైనస్ 100 రూపీస్ తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. మనకు వచ్చిందేమో ఇంత 490. ఏంది ఇది నాకే అర్థమవుతలేదు. ఓకే ఈడు ఉంది. ట్రిప్ ఫేర్ వచ్చేసి 591. 591లకే 100 రూపాయలు కంపెనీ తీసుకొని మనకు 490 రూపాయలు ఇచ్చిర్రు అన్నట్టు. ఇది లెక్క. ఇక మేడం 20 రూపీస్ ఎక్కువ ఇచ్చేసింది. ఇది ట్రిప్ డీటెయిల్స్ కింద ఉన్నాయి. పైన చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇక కింద క్లియర్గా వస్తుంది. చలో, ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుంది, 2:26. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా అని. ప్రస్తుతానికైతే తెల్లాపూర్లో అయిపోయింది ట్రిప్. చాలాసేపు వెయిట్ చేసినాక మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. టైము 3:48. ఈ నుంచి ఇక్కడికి షేక్పేట్ మణికొండకు వచ్చింది. షేక్పేట్ మణికొండ తెల్లాపూర్ నుండి. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ దగ్గరనే ఉన్నది. పికప్ చాలా దగ్గర ఉన్నది. చలో నడవని లోడ్ చేసుకుందాం, లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుంది అనుకున్నా. వచ్చేసింది పికప్. చాలా పికప్ పాయింట్కి వచ్చేసినాము. పికప్ పాయింట్ చాలా దగ్గర ఉండే. ఇళ్ళకేం చూపెడుతున్నాయి, దారి ఉన్నదా లేదా? లెఫ్ట్ కొడదాం. దారి ఉన్నట్టుంది కదా.
లెఫ్ట్ అంట. ముందట గేట్ చూపెడుతుంది. ఇళ్ళకు పోవాలా ఏంటి? ఫోన్ చేద్దాం కస్టమర్కి. లోడింగ్ ఇళ్ళకేనే అంట. ఫోన్ చేసినాను. ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎప్పుడు వస్తే అప్పుడు వెయిటింగ్ అవుతుంది అన్నకి. ఇది మన లోడు. ఏం లేదు, 3 టైల్స్ బాక్సులు ఉన్నాయి అంతే. 3 టైల్స్ బాక్స్. డ్రాప్ లొకేషన్ వచ్చి 16 కిలోమీటర్స్ ఉన్నది. అర్ధగంట పడుతుంది అంట. చాలా నడవండి వెళ్దాం. షేక్పేట్ ఎల్లాపూర్ రోడ్లు ఉన్నాము. ఇది చూడండి ఎంత పెద్ద పెద్దగా కడుతున్నారు బిల్డింగ్లు. ఎల్లాపూర్ టెక్నో సిటీ అంట. ఇది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి అర్ధగంట పడుతుంది ఈ బుకింగ్. డ్రాప్ పాయింట్కి మనం వెళ్ళేసరికి ట్రాఫిక్ లేకుంటే. ఇక అన్లోడింగ్ ఇక మన చేతిలో లేదు. అయినా 3 బాక్సులు ఉన్నాయి. ఎంతసేపు అన్లోడ్ చేస్తారు కానీ. మనము ఫైనల్లీ వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది కూడా దర్గా రోడే. ఇంకెంత 1.3 కిలోమీటర్ ఏమో చూపిస్తున్నది ఈ రోడ్లో స్ట్రేట్ పోతే. ఇది ఇంకో 600 మీటర్స్. ఏంటంటే ఆపి చాయ్ కాఫీ తాగాలి, అలసిపోయినాను. ఇక్కడ టీ టైం ఉన్నది. రివర్స్లో వచ్చేటప్పుడు తీసుకోవాలి. తవ్వ గుర్తుపెట్టుకోవాలి. తవ్వ మర్చిపోయి వేరే గల్లి లెక్కన షార్ట్ కట్ ఉంది కదా అని వెళ్ళిపోతాను. ఏది ఆప్టికల్ హంట్. ఓకే, మనకి ప్రాబ్లం ఏంటంటే మన బండికి ఒకటి మనకి నచ్చిన షాప్ కూడా ఉండాలి, ప్లస్ దాంతోపాటు పార్కింగ్ కూడా ఉండాలి. అటు తిరిగి ఇటు తిరిగి ఇట్లకి వచ్చిన రోడ్డు బేకార్ ఉన్నది. బేకార్ అంటే బేకార్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇక్కడ అనుకుంటా రైట్ సైడ్లో. ఓకే, ఈ మెటీరియల్ అయితే అన్లోడ్ చేసేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయింది. థ్యాంక్ యూ మేడం. బయటికి వచ్చి వెయిట్ చేయగానే అట్లా ఎప్పుడు డీటెయిల్స్, లాస్ట్ ట్రిప్ డీటెయిల్స్ చూపించాం అనుకున్నాను. ఆ లోపే ఇంకో బుకింగ్ వచ్చింది. మన మణికొండ టు కృష్ణానగర్ యూసఫ్గూడకి వచ్చింది బుకింగ్. పికప్ పాయింట్ ఎంత ఉందో చూద్దాం. అదే పికప్ పాయింట్ పక్కనే ఉన్నది. 1/2 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ పాయింట్. చాలా లోడ్ చేసుకుందాం వెళ్ళి. ఇప్పుడే ఈ బిల్డింగ్లో డ్రాప్ చేసినాము అన్నట్టు. మనము ఈ బిల్డింగ్లో డ్రాప్ చేసినాము.
క్రాస్ అయ్యి కొంచెం ముందు పోతే ఆ నుంచి మన నెక్స్ట్ పికప్ అన్నట్టు ఇదే లైన్లో. ఇలా ఏందేమో మనకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఇచ్చిండు. లేదు లేదు లేదు, ఒక దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు. ఈ బుకింగ్ కాకుండా ఇంకో బుకింగ్ దగ్గర, కాకపోతే పర్లేదు, అప్పుడప్పుడు వెయిటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. చాలా లోడ్ అయితే చేసుకుందాం ఈ వెహికల్. రిటర్న్ చేసుకోమంటుండు, కూరగాయల దుకాణాలు కనిపిస్తున్నాయి, ఏమేస్తారో ఏం పాడో. చాలా లోడింగ్ అయిందో చూపెడతాను అలా. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. చలో వెళ్దాం డ్రాప్ పాయింట్కి. డ్రాప్ పాయింట్ వచ్చేసి జరగమ్మా పక్కకి. అరే 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 పిచ్చిలేసింది మ్యాప్కి. 9.4 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్. నా మ్యాప్కి పిచ్చిలేసినట్టున్నది, నా మాట వింటలేదు. విన్నది 9.4 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. చాలా ఇంకా కొంచెం ఏదో డాక్యుమెంట్స్ ఉన్నది, అది తీసుకొని వెళ్ళిపోదాం. లోడింగ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి. దీన్ని ఏమంటారు, నార్నియా రోడ్ అంటారు. గట్టెక్కాలి, స్లో అవుతుంది బండి. ఈ చడావు ఎక్కినాక తీస్తా వీడియో. దీని మీద బండి పైనకి ఎక్కుతలేదు. ఓకే, ఇప్పుడు మోషన్ పట్టుకుంది. మోషన్ దిగనియా. ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది డ్రాప్కి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది యూసుఫ్గూడలో. ఇది కృష్ణానగర్ మెయిన్ రోడ్, మనం వెళ్ళాల్సింది యూసుఫ్గూడకి. ఇంకో 1 కిలోమీటర్ ఉన్నది. ట్రాఫిక్ ఉంటున్నది కానీ మొత్తం చీకటి అయినది, వర్షం పడుతుందేమో అని భయం అవుతుంది. ఆపి కవర్ కూడా వేయలేను అన్నట్టు, అట్లా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. ఫుల్ జామ్ ఉన్నది, ముందడి వరకు జామ్ ఉన్నది. మనం డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాం. మొత్తంలో ట్రాఫిక్ అటు చేసి ఇటు చేసి టైం 6:30 అవుతున్నది. చలో లొకేషన్కి వచ్చేసినాము. ముందట లెఫ్ట్ చూపెడుతున్నది. వెహికల్ అన్లోడ్ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం. అరే ఇక్కడ ముందట ఒకటి అది ఉంటుంది ట్రాన్స్పోర్ట్, దాని పేరేందో పేరు ఉన్నది, అందులోనే అనుకుంటా ఇటు తెచ్చుకున్నది కాదు. లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా ట్రాన్స్పోర్ట్, ఇక్కడనే దింపుకుంటాడు అనుకుంటా. చాలా ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది మన తెల్లాపూర్ నుండి మణికొండకు వచ్చిన ట్రిప్ డీటెయిల్. ట్రిప్పు ఫేర్ వచ్చి ఇంత, కంపెనీ ఇంత కట్ చేసుకుంది, మనకి ఇంత ఇచ్చింది 515 రూపాయలు. ఇది ఇంకొకటి వచ్చేసి ఇది లాస్ట్ ట్రిప్ అన్నట్టు. మణికొండ టు యూసుఫ్గూడకు వచ్చినాం కదా, అది ఇది కూడా సేమ్ ఇంతే. 399 అయితే ఇంత కంపెనీ కట్ చేసుకుంది, ఇంత మనకిచ్చింది. ఇలా మన టోటల్ అర్నింగ్ వచ్చేసి 2073 రూపీస్, 2080 రూపాయలు అనుకోండి ఇలాంటి మన అర్నింగ్స్. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంతే. మళ్ళీ బాయ్. ఇలాంటికి సైన్ ఆఫ్.